అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ జను విలేజ్ బ్లాగ్స్. ఈ రోజు వీడియో అయితే మీరు ఎప్పటి నుండో అడుగుతున్న ఒక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. మీరందరూ థంబ్నెయిల్స్ ఎక్కడ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, అసలు థంబ్నెయిల్స్ వాడొచ్చా అని అయితే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు కదా. ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్ని కూడా నేను మీతో క్లియర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. అసలు ఏఐ థంబ్నెయిల్స్ వాడొచ్చా అది కూడా షేర్ చేస్తాను. అలానే నేను థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాను, ఎందులో క్రియేట్ చేస్తున్నాను, అసలు ఎలా అంటే ఏం ప్రాంప్ట్ యూజ్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అసలు నాకు ఎన్ని రోజుల నుండి ఈ కామెంట్స్ వస్తున్నాయంటే అసలు ఏఐ థంబ్నెయిల్స్ ఎలా చేస్తున్నారు, అసలు చాలా రోజుల నుండి నేను ఒక 1 month నుండి అనుకుంటా ఇలా ఏఐ థంబ్నెయిల్స్ అయితే యూజ్ చేస్తున్నాను. దానివల్ల అసలు చాలా మంది కనెక్ట్ అయిపోయారు. అంటే కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈ ఏఐ థంబ్నెయిల్ అయితే చాలా యూజ్ అవుతున్నాయి. ఎందుకంటే మనకి ఛానల్కి అంటే రెవెన్యూ వచ్చేది చాలా తక్కువ కదా. అలాంటిది మనం బయట ఇచ్చి ఒక్కొక్క థంబ్నెయిల్ బయట చేయించుకోవాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. దానివల్ల అయితే నేను చాలా రోజులు ఆలోచించాను, చాలా రోజులు సఫర్ అయ్యాను కూడా. థంబ్నెయిల్స్ బాగోట్లేదేమో, అందుకే వీడియోస్ రీచ్ రావడం లేదేమో అనుకున్నాను. కానీ ఈ ఏఐ థంబ్నెయిల్స్ వచ్చిన తర్వాత నాకు మంచిగా యూజ్ అవుతుంది. అంటే బయట ఒక్కొక్క థంబ్నెయిల్ ప్రైస్ వచ్చేసి మనకి 300, 150, 200 అలా ఎంతో కొంత ప్రైస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు కదా. నేను ఒకసారి ఒక థంబ్నెయిల్ చేసే వాళ్ళ దగ్గరికి కూడా అంటే మనకి కాంటాక్ట్ అవుతారు కదా, వాళ్ళ దగ్గర కూడా కనుక్కున్నాను ప్రైజెస్ ఎంత అని చెప్పేసి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ అయితే చెప్పారు. అంత ప్రైస్ అయితే అంటే నేను పెట్టిన ఒక్కొక్క వీడియోకి నాకు అంత ప్రైస్ అసలు మామూలు నార్మల్గా రెవెన్యూ కూడా అంత రాదు. అందుకని చెప్పేసి అమ్మో కష్టం అనిపించేసి ఇంకా నా ఓన్గా నేను ట్రై చేసేదాన్ని. అంతకుముందు నాకు అంతగా థంబ్నెయిల్స్ రావడం అయితే ఏమీ రాదు. నార్మల్గా ఫొటోస్ని యూజ్ చేసి 4 ఫొటోస్ని యూజ్ చేసి కింద ఒక థంబ్నెయిల్ అయితే అదే టైటిల్ అయితే రాసేదాన్ని. ఆ థంబ్నెయిల్సే పెట్టేదాన్ని. దానివల్ల నాకు రీచ్ రావడం లేదేమో, అంటే వీడియోస్ వ్యూస్ రావడం లేదేమో, ఇలా చాలా అనుకునేదాన్ని. నాలో చాలా ఉండేవి అప్పుడు. ఇంకా ఇప్పుడు ఏఐ థంబ్నెయిల్స్ అయితే యూజ్ చేస్తున్నాను కదా, దానివల్ల అయితే నాకు కొంచెం హ్యాపీగా ఉంది. ఎందుకంటే మంచిగా నాకు ఎటువంటి మనీ లేకుండా మనం ఎలా అంటే ఫొటోస్ యూజ్ చేసుకుని మనం థంబ్నెయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు కదా, చాలా హ్యాపీగా ఉంది. అది మీతో కూడా నేను షేర్ చేసుకుంటాను. కొత్త కొత్త క్రియేటర్స్ అందరికీ కూడా యూజ్ అవుతుంది. ఇది మీ అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. నార్మల్గా అయితే నేను చేయవద్దు అనుకున్నాను. మీరు అందరూ అడిగిన తర్వాత నేను చేయకోకుండా ఉంటానా చెప్పండి. అయితే నేను థంబ్నెయిల్స్ ఎలా రెడీ చేస్తానో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి చాట్‌జీపీటీని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి చాట్‌జీపీటీ అయితే ఓపెన్ చేసుకోవాలి. తర్వాత చూసారు కదా ఆస్క్ చాట్‌జీపీటీ అని ఉంది కదా, దాని పక్కన ప్లస్ సింబల్ అయితే ఉంటుంది. కెమెరా అండ్ ఫొటోస్ ఇలా అయితే ఉంది కదా, ఫొటోస్లోకి వెళ్ళి వీడియోకి కావాల్సిన ఫొటోస్ అన్నీ కూడా ముందే తీసుకుని పెట్టుకుంటాం కదా. ఆ ఫొటోస్ మనకి ఎన్ని ఫొటోస్ అయితే మనకి థంబ్నెయిల్లో అంటే థంబ్నెయిల్కి కావాలి అనుకుంటున్నామో అన్ని ఫొటోస్ అయితే మనం థంబ్నెయిల్కి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫొటోస్ మీద టచ్ చేస్తే చాలు మనకి ఫోటో 1 ఫోటో 2 ఫొటోస్ 3 ఫొటోస్ ఇలా ఎన్ని ఫొటోస్ అయినా చేసుకోవచ్చు. మనకి థంబ్నెయిల్కి తగ్గట్టుగా మాత్రమే సెట్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఎక్కడైతే 2 ఫొటోస్ని సెట్ చేసుకుంటున్నాను చూడండి. హైదరాబాద్లో దిగిన ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయి కదా, ఇంకా ఆ ఫొటోస్ నుండి నేనైతే కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేస్తున్నాను. నాకు ఈ థంబ్నెయిల్కి 2 ఫొటోస్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. అంటే నేను కొంచెం అఫీషియల్గా ఉండేలాగా అయితే ట్రై చేస్తున్నాను. అందుకని చెప్పేసి ఎక్కువ ఫోటోలు లేకుండా ఒక 2 ఫొటోస్ని యూజ్ చేసి నేనైతే థంబ్నెయిల్ని రెడీ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను 1 ఫోటోని అయితే సెలెక్ట్ చేశాను. మా ఫ్యామిలీ మొత్తం ఉన్నది, అలానే నేను ఒక్కదాన్నే సింగిల్గా ఉన్నది మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఈ 2 ఫొటోస్ని యూజ్ చేసి మనకి ఇక్కడ డన్ అని ఉంది కదా, దాని మీద నొక్కితే సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ ఫొటోస్ కావాలన్నా కూడా ఇంకా అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఈ ఫొటోస్ని అయితే ఇలా అప్లోడ్ చేసిన తర్వాత కింద అయితే మనం టెక్స్ట్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు నేను టెక్స్ట్ ఏమి ఇస్తున్నానో మీరు కొంచెం క్లియర్గా చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇదే టెక్స్ట్ని యూజ్ చేసుకుంటే మీకు కూడా మంచిగా థంబ్నెయిల్స్ అయితే రెడీ చేసి ఇస్తుంది. అలానే ఇంకా నాకన్నా కూడా ఇంకా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా బాగా, వాళ్ళైతే మంచిగా ప్రాంప్ట్ లాగా తయారు చేసుకుని అయితే ఇవ్వచ్చు. నాకైతే అంత ఇంగ్లీష్ ఏమీ రాదు, నార్మల్గా ఇస్తున్నాను అంతే. నాలాగా ఎలాగైనా సరే చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు. అంటే నేను చేసే విధంగా ఎలాంటి వాళ్ళైనా సరే. నేను ఇప్పుడు ఏమేమి టెక్స్ట్ ఇచ్చానో ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ ఫొటోస్ని యూజ్ చేసి నాకు ఒక థంబ్నెయిల్ రెడీ చేసి ఇవ్వండి అని అయితే పెట్టాను. అలానే నో ఫేస్ చేంజ్ ప్లీజ్ అని పెట్టాను, మన ఫేసెస్ మార్చొద్దు అని చెప్పేసి పెట్టాను. నెక్స్ట్ టైటిల్ అయితే పెట్టాను. టైటిల్ చూసారు కదా, హైదరాబాద్ నైట్ వ్యూ అని పెడుతున్నాను. పెట్టి ఇక్కడ సింపుల్గా ఒక చిన్న లవ్ సింబల్ అయితే పెట్టాను పింక్ కలర్ది. నెక్స్ట్ మళ్ళీ ఏమని పెట్టానంటే
మీకు కావాల్సినవి ఇక్కడ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను టైటిల్ ఇలా ఇచ్చాను కదా, మీకు తగ్గట్టుగా మీరు థంబ్‌నెయిల్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పెట్టిన టైటిల్ బదులు మీరు ఇప్పుడు ఫిష్ కర్రీ చేస్తున్నారనుకోండి, ఫిష్ కర్రీ ఇన్ తెలుగు ఇలా అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడైతే ఛానల్ నేమ్ అని చెప్పేసి పెట్టి 2 డాట్స్ అయితే పెట్టి శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్ అని పెట్టాను కదా, మీరు ఇక్కడ మీ ఛానల్ నేమ్ అయితే మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ అయితే థంబ్‌నెయిల్ సైజ్ అని చెప్పేసి పెడుతున్నాను. ఇది మనకి థంబ్‌నెయిల్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే థంబ్‌నెయిల్ సైజ్ అన్నది మనకి లాంగ్ వీడియోకి తగ్గట్టుగా ఉండాలి కాబట్టి 16:9 అని పెట్టాను. తర్వాత అయితే రెడీ టు థంబ్‌నెయిల్ బ్యూటిఫుల్ అని పెట్టాను. నెక్స్ట్ ఏం పెట్టానంటే ఫోటో, రెడీ టు థంబ్‌నెయిల్ బ్యూటిఫుల్ ఫోటో ప్లీజ్. ఈ విధంగా అయితే టెక్స్ట్ ఇచ్చి మనం సెండ్ చేస్తే సరిపోతుంది. ఇంకా మనకైతే క్రియేట్ ఇమేజ్ అని ఉంది కదా, కొంచెం టైం పడుతుంది, ఎక్కువ టైమే పడుతుంది. తర్వాత అయితే మనకి కావాల్సిన ఒక ఫోటో అయితే అంటే థంబ్‌నెయిల్ అయితే రెడీ చేసి ఇస్తుంది. నేనైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఏ విధంగా అయితే రెడీ చేసి పంపిస్తుందో. ఇప్పుడు ఈ ఫొటోస్ని అయితే మనం పంపించాం కదా, అంటే నేను ఇప్పుడు మా ఫ్యామిలీ ఫోటోని అయితే పంపించాను. ఈ 3 అంటే మేము ముగ్గురు ఉన్నాం కదా, అది ఒక ఫోటో. అలానే నేను ఒక్కదాన్నే ఉన్న ఒక సింగిల్ ఫోటోని అయితే పంపించాను. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని ఉంది కదా, నెక్స్ట్ అయితే ఇక్కడ క్రియేట్ అవుతూ ఉంది మనకి ఇమేజ్ అయితే వాళ్ళు జనరేట్ చేసి మనకి పంపిస్తారు. కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటాయి ఇందులో అయితే చూడండి. ఇదిగోండి అప్పుడెప్పుడో నేను ఒక థంబ్‌నెయిల్ అయితే పెట్టాను కదా వీడియోకి, అవి చూడండి ఫొటోస్ మొత్తము కూడా అంటే మా ఫేసెసే కాదు, ఇవి వేరేగా చేసేసి పంపించేసింది. ఇలా చాలానే ఉంటాయి, చూసుకుని మీరైతే చేసుకోండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఫేసెస్ కనుక మారకుండా ఉంటే థంబ్‌నెయిల్స్ బాగుంటాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ సేవ్ అని ఉంది కదా, చూసారు కదా, అక్కడ సేవ్ చేస్తే మనకి ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. నేను రెడీ చేసిన థంబ్‌నెయిల్ అయితే ఇది. మీకు నచ్చిందా కామెంట్ చేయండి. ఫస్ట్ ఏఐ థంబ్‌నెయిల్స్ అసలు యూజ్ చేయొచ్చా అని అయితే అడుగుతున్నారు కదా. ఏఐ థంబ్‌నెయిల్స్ అయితే యూజ్ చేయొచ్చు, కానీ కొన్ని వాటికి కూడా కొన్ని అయితే ఉన్నాయి, అవి మనం మంచిగా చూసుకుని అయితే చేయాలి. అంటే ఇప్పుడు ఎలా అంటే నేను చేస్తున్నాను కదా ఏఐ థంబ్‌నెయిల్స్, ఇక్కడ పక్కన యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను థంబ్‌నెయిల్ ఎలా రెడీ చేశానంటే నా ఫొటోస్ని యూజ్ చేసుకుని, అంటే నేను నా ఓన్గా నేను దిగిన ఫొటోస్ని యూజ్ చేసుకుని నేనైతే థంబ్‌నెయిల్ రెడీ చేసుకుంటున్నాను కదా, అలాగే చేయాలి. కానీ కొంతమంది ఎలా చేసుకున్నారంటే ఇప్పుడు థంబ్‌నెయిల్స్ నార్మల్గా అంటే మన ఇమేజెస్ ఏమి యూజ్ చేయకుండా వాళ్ళు నార్మల్గా ప్రాంప్ట్ పెట్టేసేసి అంటే మనం ఇప్పుడు నేను ఏఐలో చేస్తున్నాను కదా, అందులో మనకి ఏమని చేస్తున్నారంటే ప్రాంప్ట్ అప్లై చేసేసి అందులో మనకి థంబ్‌నెయిల్ అయితే రెడీ చేసుకుంటున్నారు. అంటే వేరే వాళ్ళే వస్తున్నాయి ఏఐ థంబ్‌నెయిల్స్ అని చెప్పేసి వాళ్ళ ఫొటోస్, అంటే వాళ్ళు అంటే ఎలా అంటే మనకి వాళ్ళు జనరేట్ చేసి ఇస్తున్నారు. అంటే సపోజ్ ఇప్పుడు ఫిష్ కర్రీ చేస్తున్నాం అనుకోండి, అది మనం ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఇలా కుకింగ్ చేసేటప్పుడు ఒక ఫోటో తీసుకున్నాం అనుకోండి, అది యూజ్ చేసుకుంటే కనుక కరెక్టే. కానీ ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే ఫిష్ కర్రీ ఒక థంబ్‌నెయిల్ కావాలి అని చెప్పేసి ఇలా అడుగుతున్నారు, అలా అడిగేసి ఆ థంబ్‌నెయిల్ని యూజ్ చేస్తున్నారు. అలా మనం థంబ్‌నెయిల్ అయితే యూజ్ చేయకూడదు. మన ఫొటోస్ని మన ఓన్ ఫొటోస్ని యూజ్ చేసుకుని థంబ్‌నెయిల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలానే థంబ్‌నెయిల్స్ యూజ్ చేసుకోవచ్చా అంటున్నారు కదా ఏఐవి, ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఏఐ వీడియోస్ అయితే యూజ్ చేసుకోకూడదు, కానీ థంబ్‌నెయిల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి థంబ్‌నెయిల్స్ అయితే. ఏఐ థంబ్‌నెయిల్స్ ఇంకా మనం థంబ్‌నెయిల్స్ ఎలా అప్లోడ్ చేస్తామో, అంటే మనకి వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనం థంబ్‌నెయిల్ అయితే రెడీ చేసుకుని పెట్టుకుంటాం కదా, ఆ థంబ్‌నెయిల్ అయితే మనం వీడియోకి అప్లోడ్ చేసుకోవడమే. ఇంకా అది తర్వాత సేవ్ చేసుకుని ఇంకా అంతా చేసుకోవడమే. చాలా మంది చాలా రోజుల నుండి అడుగుతున్నారు కదా, అందుకని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ అందరికీ ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది ఈ వీడియో. అలానే ప్రతి ఒక్కరూ కూడా అంటే కొత్త క్రియేటర్స్ ఉంటారు కదా, మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను. అంతకుముందు ఎంత కష్టపడినా సరే అయ్యో నాకు థంబ్‌నెయిల్స్ చేయడం రాదే, ఇంకెక్కడైనా చేయించుకుందాము అంటే చాలా మనీ అవుతుంది. ముందు నేను బయట ఎక్కడైనా థంబ్‌నెయిల్స్ చేయించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది, కానీ నా వీడియోస్కి వ్యూస్ రావడం లేదు, ఇందువల్లేనేమో అలా చాలా రోజులు చాలా అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు మంచిగా ఏఐ అయితే యూజ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్స్లో చెప్పండి. అలానే థంబ్‌నెయిల్స్ అన్నవి చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. నేనైతే చాట్‌జీపీటీని యూజ్ చేసుకుని థంబ్‌నెయిల్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. అది ఎలా చేసుకోవాలి అనేది నేను స్క్రీన్ రికార్డ్ అయితే చేసి నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను అది మొత్తము కూడా. నేను నా ఫోన్లోనే చేసుకుంటూ స్క్రీన్ రికార్డ్ చేసి ఎలా చేశాను అన్నది చూపిస్తాను. దాని ప్రకారం మీరు కూడా ఫాలో అవ్వండి. చక్కగా మీకు కావాల్సిన థంబ్‌నెయిల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్ ఏంటంటే మనకి కొన్ని సార్లు మనకి ఫేస్ అనేది మారిపోతూ ఉంటుంది. అలాంటి మంచిగా నో ఫేస్ చేంజ్ ఇలా కొన్ని మనం మంచిగా టెక్స్ట్ ఇస్తే అది మనకి మంచిగా చేసేస్తుంది. అలానే ఏఐ థంబ్‌నెయిల్స్ అన్న తర్వాత ఏఐ లాగానే ఉంటాయి, ఎందుకంటే నార్మల్గా ఎడిటర్స్ చేసినట్టయితే ఉండవు.
కొన్ని కొన్ని టైమ్స్లో ఫేస్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది, మన ఫేస్ లాగా అయితే అసలు ఉండదు. నాకు ఇలా చాలా ఫొటోస్లో జరిగింది. కానీ నేను మంచిగా నా ఫోటో అంటే నా ఫేస్ లాగా ఉన్న వాటిని మాత్రమే తీసుకుని సేవ్ చేసుకుని నేనైతే థంబ్నెయిల్స్ లాగా యూజ్ చేసుకున్నాను. ఎందుకంటే మన ఫేస్ లాగా ఉండకపోతే అది మనకి అంతగా కంఫర్ట్గా అనిపించదు కదా, అంటే ఆ ఫొటోస్ మనదేనా కాదా అన్నట్టుగా చూస్తారు కదా. అందుకని చెప్పేసి నేను నా ఫోటో వచ్చిన దాకా, అంటే ఒకసారైనా 2 సార్లైనా, ఇంకా ఆ ఫోటో వచ్చిన దాకా మన ఫోటో అంటే మన ఫేస్ మంచిగా కనిపించిన దాకా ఉంచుకుని అప్పుడైతే నేను థంబ్నెయిల్ అయితే రెడీ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను నా ఛానల్లో అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇవన్నీ కూడా నేను ఏఐ ద్వారానే అన్నీ కూడా చేసుకున్నాను. ఇదిగోండి, ఈ మధ్యలో అసలు నేను ఎన్ని మంత్స్ నుండి చేశానంటే 2 మంత్స్ నుండి చేస్తున్నాను ఇలా ఏఐతో థంబ్నెయిల్స్. నేను వ్యూస్ అయితే కొంచెం పర్లేదు అనుకుంటున్నాను. అన్నీ కూడా ఇదిగోండి చూడండి, నేను ఏఐలోనే అన్నీ కూడా చేసుకుంటున్నాను థంబ్నెయిల్స్ అనేవి. మనకి రూపాయి ఖర్చు లేకుండా చక్కగా మనం ఏఐలో అయితే థంబ్నెయిల్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మీకు కనిపిస్తుందో లేదో కానీ నేను అక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి. థంబ్నెయిల్స్ అన్నీ కూడా నేను రెడీ చేసుకున్నవి. థంబ్నెయిల్స్ అయితే చాలా చక్కగా తీసుకోవచ్చు. కాకపోతే మీరేం చేయాలంటే మంచిగా మనం ఏ వీడియో తీసుకున్నా సరే ఒక ఫోటో తీసుకోవడం, అంటే మనం థంబ్నెయిల్ కోసం ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం కదా, మనం ఏ పని చేసినా లేదంటే ఏం వీడియో షూట్ చేసినా, కర్రీస్ అయినా ఏం చేసినా ఫోటో తీసుకుని ఆ ఫొటోస్ని మనం అప్లోడ్ చేసుకుని మనం థంబ్నెయిల్ అయితే రెడీ చేసుకోవచ్చు. చక్కగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థంబ్నెయిల్స్ అయితే కొత్తగా ఉన్న క్రియేటర్స్ అందరికీ కూడా యూజ్ అవుతుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మీకు యూజ్ అయిందా లేదా కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.